నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వార్త. మన రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న మన కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన జన్మదిన వేడుకలు గ్రాండ్గా జరిగినాయి. ఆ వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఆలీ గారిని ఒక బూత్ తిట్టాడు. అంటే బూత్ అంటే కోపంగా కాదు, ప్రేమతోనే. డాష్ కొడక ఎల్ల కొడక అని తిట్టాడు. కావాలంటే ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చనా నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడు ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చనా నేను మళ్ళీ పైకి హలో ఏరా అలిగా ఏడు ఎక్కడ లంచి అడుగు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు చూశారు కదా. అయితే ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకుంటుండు. మరి అతని సొంత క్యారెక్టర్ అదో లేక ఏదో కావాలని ప్రేమతో అలా అన్నారో మనం చెప్పలేం. ఈ విషయంలో అయితే కొంచెం పర్వాలేదు. ఎందుకంటే ఆలీ గారిని ఎల్లకొడక అన్నప్పుడు ఆలీ గారు కూడా నవ్వారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏదో బాండ్, ఓకే, నో ప్రాబ్లం. సరే, ఏదైనా పబ్లిక్ స్టేజ్ మీద మాట్లాడుకునేటప్పుడు ఓపెన్గా కొంచెం ఆచితూచి మాట్లాడుకుంటే మంచిదేమో అని అందరూ నెటిజన్స్ లేకపోతే వీళ్ళందరూ కూడా కొంచెం ఆయన్ని తిట్టారు రాజేంద్ర ప్రసాద్ గారిని. సరే, అయితే దీన్ని ఇలా పక్కన పెడితే గతంలో ఒకసారి డేవిడ్ వార్నర్ని, క్రికెట్ ప్లేయర్ని, ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ని, ఆయన మాత్రం ముండా కొడకని తిట్టాడు. అంటే ఏదైనప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం తన హద్దు మీరి మాట్లాడుతున్నారేమో అనిపించింది, లేదా కొద్ది మంది వేసుకొని వచ్చి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. సరే, ఏదైనప్పటికీ తను ఎదిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఎవరైనా. రాజేంద్ర ప్రసాద్ గారు కాదు, ఎవరైనా సరే కొంచెం ఎదిగి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే బిహేవ్ చేస్తారేమో. సరే, ఏమైనప్పటికీ ఆన్ స్క్రీన్ ఇలా ఎవరు చేయలేదు, ఆఫ్ స్క్రీన్ చేసి ఉండొచ్చు. ఇది మధ్య పాపం రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా దొరకటం ఆయన దురదృష్టం. కొంచెం మరి ఏం చేస్తారు, మరి పట్టపగల తాగి వస్తున్నారు. అందరూ మాత్రం రాజేంద్ర ప్రసాద్ గారిని తిట్టడం మొదలుపెట్టారు. మేనర్స్ లేదా, వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు నీకు, హీరో అయితే సరిపోదు, కామన్ సెన్స్ కూడా ఉండాలని తిడుతున్నారు. ఏమైనప్పటికీ ఇట ఓపెన్గా తిట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదనేది నెటిజన్స్ అభిప్రాయం. నమస్తే. నాకు 2000 సబ్స్క్రైబర్లు దాటారు. వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.